పరిశుద్ధాత్మ కావాల్సిన ఆత్మని దయచేసి ఆత్మీయ ఆహారాలను దయచేసి నమ్ముచున్నాం. అయ్యాన్ని శివడు మరుగుపరచుకుని స్తోత్రాలు. మేమందరం కూడా శ్రద్ధగా గ్రహించి మస్తు దయచేయండి. వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం తీసివేసిన పరిశుద్ధాత్మని పండిస్తాయా ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభావ అవి కొద్ది చిన్న ప్రార్థన బాధ సమర్పిస్తున్నానని ప్రార్థిస్తూ నామాన్ని మన ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లో వినిపిస్తుందా ఆడియో? ఓకే, అందరూ పొద్దున్న ఈ చలిలో అటు ఎలాగుందో తెలీదు, మైసూర్ వైపు చాలా చలిగా ఉంది. ఇంత పొద్దున్నే మీరందరూ ప్రతిరోజు ఉదయం 5ంటికే వచ్చి ప్రార్థన చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థన అనేది వేరే దేశాల్లో మనము చూస్తున్నాం, కానీ మన దేశంలో ప్రతిరోజు ప్రార్థించే సంఘం మొదటిసారిగా నేను విన్నది మీ సంఘం గురించే. సో దీన్ని విన్న తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. నిన్నే పాస్టర్ ఐసాక్ గారు నేను మాట్లాడుతుండగా ఇలా చెప్పాడు, ఇలా నడుస్తుందన్న, పొద్దున సాయంత్రం కూడా 5ంటికి ప్రార్థన నడుస్తుందనగా నాకు చాలా సంతోషం వేసింది. సో మీ మధ్యన ఇలా రోజు ఉదయం వాక్యాన్ని పంచుకునే ఒక కృప దేవుడు దయచేశాడు. అందరూ కలిసి మనం దేవుని గురించి, దేవుని వాక్యం గురించి చాలా లోతుగా కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, కానీ ఆ యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఎందుకు ఆయన్నే మనం విశ్వసించాలి అనే అనేకమైనటువంటి బలమైనటువంటి సత్యాల్ని మనం ప్రతిరోజు వింటూ దాన్ని మన హృదయంలో తీసుకుంటూ క్రీస్తు కోసం మనము సాక్షిగా బ్రతకటానికి ఇంకా ప్రయత్నం చేద్దాం. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6 నుండి 10. ఎవరైనా ఒకరు గట్టిగా చదువుదాం. యేసు నేనే మార్గము సత్యమును జీవమును తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగినప్పుడు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రి మాకు కనపరచుము, మాకంతే ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి అంటూ నేను నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందు నీకు చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఆమేన్. సో యేసు ప్రభు వారు చెప్పిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనగా, ఫిలిప్పు అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మాకు తండ్రిని చూపించుమని. ఎవరిని చూపించమని? తండ్రిని చూపించమని ఆయన అడిగాడు. అందుకనే ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, యేసు ప్రభు ఎవరు అని. యేసు ప్రభు వారు ఎవరు? మీరు అక్కడ కూర్చున్నారు సంఘంలో, ఒకవేళ ఎన్నో నెలల నుండో ఎన్నో సంవత్సరాల నుండో మీరు యేసు ప్రభుని నమ్ముకొని సంఘానికి వస్తూ ఉంటారు. కానీ ఎవరైనా మీకు యేసు ప్రభు ఎవరు
అని అడిగితే మనం ఎలాంటి సమాధానాన్ని చెప్తామో తెలియదు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రీతిగా చెప్తాం. మనకి క్రీస్తు గురించి ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఫిలిప్పు కూడా యేసు ప్రభు వారితో ఇంచుమించు 3 సంవత్సరాలు ఉన్నాడు. యేసు ప్రభు వారు పరిచర్య చేయుచుండగా ఈయన్ని తన శిష్యుడిగా ఎంచుకున్న తర్వాత 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు. కానీ తండ్రిని చూపించమంటున్నాడు. చాలా మందికి ఇంకా కూడా యేసు ప్రభు వారు తండ్రి ఒక్కరే, వారిద్దరు కాదు అనే ఒక సత్యాన్ని తెలుసుకోవటమో గ్రహించటమో కష్టంగా ఉంది. అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, ఉమ్, 9వ వచనంలో మనం చూసాము, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా అంటున్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా నేను నీతో ఉన్నప్పటికీ నేను ఇంకా ఎవరు అని నీకు తెలియదా అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని కొన్ని విషయాలను మనం యేసుప్రభు గురించి ఆలోచిద్దాం. ఇంకొక 20-25 నిమిషాలు మనం వాక్యం వైపు ధ్యానం చేద్దాం. సో ఇక్కడ ఈ యేసు ప్రభు ప్రపంచాన్నంతా ప్రభావితం చేసినటువంటి దేవుడు. ప్రపంచంలో 60% మంది యేసు ప్రభుని ఆరాధించేవారుగా ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో 60 మంది క్రైస్తులుగా ఈ ప్రపంచం గుర్తింపబడి ఉన్నారని చెప్పి మనము చూడవచ్చు. ఎవరు ఈ యేసు ప్రభు? శకపురుషుడు అని అంటారు, మీరు ఎరిగి ఉంటారు ఆ మాటని. శకపురుషుడు అంటే ఏంది? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు వచ్చే ముందు, క్రీస్తు వచ్చిన తర్వాత అని చెప్పే ఒక డేట్స్ గురించి మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడేది 2026 సంవత్సరంలో ఉన్నాము. ఆ సంవత్సరం ఎలాగొచ్చింది అంటే, ఈ ప్రపంచం అంతా 2026 సంవత్సరాలు అయ్యిందా ఈ ప్రపంచం సృష్టించబడి అంటే? కాదు. అంతకంటే ముందు కూడా ఈ ప్రపంచం ఉండేది. కానీ అప్పుడు డేట్స్ ని లెక్కించేవారు కాదు, దాన్ని ఉల్టా లెక్కించేవారు. యేసు ప్రభు పుట్టిన తర్వాతే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం అని ఈ యొక్క ప్రపంచము లెక్కిస్తూ ఈ రోజుకి 2026 సంవత్సరం దాకా వచ్చింది. అందుకనే ఆయన శక పురుషుడు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో BC AD అని పిలుస్తాం. కానీ ఇప్పుడు దాన్ని కూడా మార్చాలి, యేసు ప్రభు పేరు రాకూడదు అని చెప్పేసి ఈ యొక్క క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే ఒక మాటని ఉపయోగించడానికి చాలా మంది విరోధిస్తున్నారు. అయినప్పటికీ ఆ ఒక దేవుని చరిత్రను ఎవరు కూడా మార్చలేరు అని చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు అంటే 33.5 సంవత్సరాలు మాత్రమే. అందులో కూడా 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉండేవాడు, తల్లిదండ్రులతో, తమ్ముళ్లతో, చెల్లెలతో గడిపాడని మనం చూస్తాం. 30వ సంవత్సరం ఆయన బాప్తిస్ము తీసుకుని సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. అంటే ఇంచుమించు 3 సంవత్సరాలే ఆయన ఈ లోకంలో సువార్త కోసము బ్రతికాడు. 12 మంది శిష్యులను ఎంచుకున్నాడు. నేను చెప్పబోచున్నది ఏంటంటే, కేవలం 3 సంవత్సరాలే ఆయన పబ్లిక్ లో, ఈ యొక్క పల్లెటూరులోకి వెళ్ళి, పట్టణాల్లోకి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి ప్రయత్నం చేశాడు. చాలా సంవత్సరాలు యేసుప్రభు వారి లోకంలో బ్రతకలేదు. బ్రతికినటువంటి ఒక 3 సంవత్సరాల్లోనే ఆయన ప్రకటించిన ఒక సువార్త ద్వారా ఆయన అనేక సత్యములను వెల్లడపరిచాడు అనే దాన్ని మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు ఏదైనా బుక్ రాశాడా అంటే, ఇంతవరకు ఒక పుస్తకం కూడా యేసుప్రభు వారు స్వయాన రాయలేదు. కానీ ఆ యేసుప్రభు గురించి కోట్లల్లో పుస్తకాలు రాయబడి ఉన్నాయి. యేసుప్రభు వారు నేనెవరు, నేనేం చేస్తున్నాను అనే దాని గురించి రాసుకోలేదు. కానీ ఆయన గురించి మేము బైబిల్ కాలేజీలో చదువున్నప్పుడు లైబ్రరీ ఉండేది, కొన్ని వేల పుస్తకాలు అక్కడ ఉండేది. అలాంటి
లైబ్రరీలు, అలాంటి ఒక గ్రంథశాలలు అంటారు కదా. సో ఎన్నో కోట్లలో క్రీస్తు గురించి ఈరోజు పుస్తకాలు రాయబడి ఉన్నాయి, ఇంకా రాయబడుతూనే ఉన్నాయనే దాన్ని మనం చూడవచ్చు. ఈ లోకంలో చాలా మంది ఆ చరిత్రను రాసిన వారు, చరిత్రలో మిగిలిన వారు ఉన్నారు. మనొక దేశంలో కూడా అంబేద్కర్ గారు కానీ, గాంధీజీ గారు కానీ, ఇలా వివేకానంద గారు కానీ, ఒక్కొక్కరి గురించి చెప్తూ పోతే చరిత్రలో ఉండేవారు, మనొక దేశపు చరిత్రలో ఉండేవారు చాలా మంది ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు అంత ఎవరు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేయలేదు. ఒకవేళ గాంధీజీ గారు ఎవరు అంటే మన దేశంలోనో ఇంకా కొంత దేశాల్లో మాత్రమే తెలిసి ఉండొచ్చు. అంబేద్కర్ గారు ఎవరు అంటే మన దేశంలోనో లేదా కొన్ని దేశాల్లో ఆయన గురించి తెలిసి ఉండొచ్చు. కానీ క్రీస్తు గురించి తెలియని దేశం అంటూ లేదు, క్రీస్తు గురించి తెలియని ప్రజలంటూ లేరు అనేదాన్ని మనం చూడవచ్చు. దేవుని నామానికి స్తోత్రం. సో ఇక్కడ ఈ యేసు ఎవరు, ఇంతగా ప్రభావితం చేసినటువంటి, మార్పును తెచ్చినటువంటి యేసు ఎవరు అనే దాన్ని మనము సరిగా తెలుసుకోకపోతే మన జీవితానికి నిజమైనటువంటి ఒక ఉద్దేశమో, నిజమైనటువంటి ఒక సమాధానమో, నిజమైనటువంటి ఒక శక్తినో పొందుకోలేము. క్రీస్తు, ఇప్పుడు నేను అప్పుడే చెప్పినట్టు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఏం చెప్తాము, అలాగా మనము యేసు ప్రభుని నమ్మిన తర్వాత మన ఒక పూర్వము మరి మన యొక్క భవిష్యత్తు అనేది క్రీస్తు ద్వారానే ఒక మార్పు చెందుతుంది. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి మనము రాకపోయి ఉండింటే ఇంకా మనము పాత మనుషులుగా, పాపులముగా, మన జీవితం ఈ లోకంలో ఎందుకుంది, ఎందుకు మనం ఈ లోకంలో బ్రతుకుచున్నామనే ఒక నిజమైనటువంటి ఒక ఉద్దేశము తెలియని వారుగానే బ్రతికి చనిపోయేవారు. యేసు ప్రభుని నమ్మని వారు ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులు, పక్షులకు సమానం. ఈ లోకంలో ఎన్నో కోట్ల ప్రాణులు ఉన్నాయి, కానీ అవి ఎందుకు బ్రతుకుచున్నాయో తెలియదు. అలాగే యేసు ప్రభు గురించి తెలియకపోతే, యేసు ప్రభుని వారు విశ్వసించకపోతే వారి జీవితాలు కూడా అలాగే అర్థం లేని జీవితాలుగా ఉంటాయి. వారిని ఎవరు సృష్టించారు, వారెందుకు ఈ లోకంలో ఉన్నారు అనే విషయాలు తెలియకనే వారు జీవించాల్సి వస్తుంది. ఒకవేళ మీ సంఘానికి నేను వచ్చాను, దేవుని వాక్యం చెప్పాను, ఎంతమంది ఆ రోజు మీరు ప్రార్థనకు వచ్చారో తెలియదు. సో ఆ రోజు నేను చెప్పినటువంటి విషయం ఒక రక్షణ మార్గం గురించి చెప్పుతూ, యేసు ప్రభు వారు మనల్ని ఎందుకు సృష్టించారు అంటే ఆయనతో ఉండటానికి సృష్టించారు, రెండోదిగా ఆయన్ని ఆరాధించటానికి సృష్టించారు అనే దాన్ని నేను చెప్పాను. ఒకవేళ యేసు ప్రభుని మనము ఎరుగకపోతే, విశ్వసించకపోతే మనం ఎందుకు ఈ లోకంలో బ్రతుకున్నామో తెలీదు, ఎందుకు కష్టపడుచున్నామో, ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలీదు, ఆఖరికి మరణం ఎందుకు వస్తుందో తెలీదు. వీటన్నిటికీ సమాధానం బైబిల్లో మాత్రమే ఉంది, క్రీస్తులో మాత్రమే ఉంది అని మనం చూడగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో ఇంకా చాలా అద్భుతమైనటువంటిది క్రీస్తులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, చాలా ప్రజలు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియక జీవిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా అంతే. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసా, ఇంటికి వెళ్లేలోపు ఏం జరుగుతుందో మనకు తెలుసా, ఇంకొక 5 నిమిషాల్లో ఏం జరిగిపోతుందో మనకు తెలుసా అంటే మనకు తెలియదు. ఇప్పుడు బ్రతుకున్నామంటే బ్రతుకున్నాము, మరో క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కానీ యేసు ప్రభు వారు ఆయన దేవుడు అనటానికి చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా వచనాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఆయన కేవలం మనిషి కాదు, ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు అనటానికి పాత నిబంధన గ్రంథంలో కానీ, కొత్త నిబంధన గ్రంథంలో కానీ చాలా సత్యాలు ఉన్నాయి. ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు వారి గురించి కొన్ని వందల ప్రాఫెసిస్ ఉన్నాయి, ప్రవచించబడినటువంటి వాక్యాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఒక కన్యలో పుట్టడం కానీ, యేసు ప్రభు వారు
బెత్లెహేంలో పుట్టడం గాని, యేసు ప్రభు వారు ఒక గాడిద మీద ప్రయాణం చేయటం గాని, యేసు ప్రభు వారు సిలువలో మరణించటం గురించి గాని, ఆయన బట్టల్ని చీటు వేసి పంచుకోవటం గాని, ఆయనని కొట్టటము, తిట్టటము యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. ఇలాగా యేసు ప్రభు వారు పుట్టే ముందే కొన్ని వందలు, కొన్ని వేల సంవత్సరాల ముందే యేసు ప్రభు గురించి ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు గురించి చెప్పబడి ఉంది. నేను ఎందుకు దీన్ని చెప్తున్నానంటే, నెక్స్ట్ 5 నిమిషాల్లో ఏం జరుగుతుందో మన గురించి మనకు తెలియదు. అలాగే వేరే వాళ్ళ గురించి కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు యేసు ప్రభు గురించి కొన్ని వేల సంవత్సరాల ముందే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని రాసి పెట్టినారు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఎప్పుడు ఏది జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి దేవుని వాక్యంలో దీనంతా కూడా ముందుగానే రాయించాడు అనే దాన్ని మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇప్పుడు మనుషుల్లో ఉన్నటువంటి సమస్య గురించి మనం మాట్లాడుకుంటే మాత్రమే యేసు ప్రభు వారు ఎవరు, ఎందుకు మనం ఆయన్ని విశ్వసించాలి, యేసు ప్రభు గురించి మనం ఎందుకు ఆలోచించాలనే ఒక సత్యాన్ని మనం ఎరగవచ్చు. మొదటిగా ఏంటంటే మనుషుల జీవితంలో ఉన్నటువంటి సమస్యను గురించి మనం ఆలోచించాలి. సమస్య లేకపోతే పరిహారం అవసరం లేదు. మనకు సమస్య అనేది లేకపోతే, ఇప్పుడు మనకు ఒక రోగం అంటూ లేదంటే మనం హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు, లేదంటే మందులు వాడే అవసరం లేదు. మనకి ఏదైనా రోగం ఉందంటే మాత్రమే మనకు ఆ మందుల ఒక అవసరం ఉంటుంది. అలాగే యేసు ప్రభు మనకు కావాలి అనుకుంటే ఎందుకు కావాలి అనే దాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఇందులో మొదటిగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక సత్యం మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా చదివి వినిపిద్దాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి పొందలేకపోతున్నారు. ఇది ఒక పెద్ద సమస్యగా మనము గ్రహించాలి. ఎందుకు యేసుప్రభు వారి లోకంలోకి వచ్చారు, ఎందుకు యేసుప్రభు మనకు కావాలి అనేది అయితే ఇక్కడ మనం చూసినట్లు ప్రతి ఒక్కరు కూడా పాపులముగా ఉన్నాము, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పి ఇదే రోమిలకు రాసిన పత్రిక 3:10లో మనం చూడవచ్చు. అందరూ కూడా పాపులై ఉన్నారు కాబట్టే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఈ పాపాన్ని పరిహరించే ఒక దేవుడు మనకు అవసరం అనే దాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకవేళ మనమందరము పరిశుద్ధులము, మనలో ఏ పాపము లేదు, మనమందరము నీతివంతులముగా ఉన్నాము అనేటట్టయితే యేసు ప్రభు వారి లోకంలో వచ్చే అవసరం లేదు. వాక్యం సెలవిస్తుంది, నేను నీతిమంతుల కొరకో పరిశుద్ధుల కొరకో రాలేదు, నేను పాపుల కొరకు వచ్చినానని. మనమందరము పాపులమే కాబట్టే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. యేసు ప్రభు అవసరం మనకు ఉంది అని మనము చూడవచ్చు. అలాగైతే మనమందరము కూడా పాపులము ఎలా అయ్యాము అని మనం చూసినట్లయితే, రెండోదిగా ఆది కాండములో 3వ అధ్యాయము 1 నుండి 8 దాకా మనం చదివినట్లయితే అక్కడ సమస్య మనకు తెలుస్తుంది. అంటే మనమందరము పాపులము అవటానికి ఒక కారణం ఏంటి, ఆ ఒక ఘటన ఎక్కడ జరిగింది అని మనం చూసినట్లయితే, దేవుడు 6 రోజులు ప్రపంచాన్నంతా సృష్టించిన తర్వాత ఆఖరిగా 6వ రోజు ఆదాము హవ్వలను సృష్టిస్తాడు. వారిని సృష్టించిన తర్వాత ఒక చెట్టును చూపిస్తూ, ఇది మంచి చెడులను తెరిపే ఒక చెట్టుగా, ఒక పండుగా ఉంది. ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్నటువంటి అన్ని పళ్ళను మీరు తిన్నప్పటికీ ఈ యొక్క మంచి చెడులను తెలిపే పండును తినకూడదు అని ఒక నిబంధనను చేసుకుంటాడు దేవుడు. ఒక ఒడంబడిక, ఒక నిబంధన చేసుకుంటాడు. పాపమనగా ఏంది తెలుసా? అవిధేయత. పాపమనగా ఏంది? అవిధేయత. మనము దేవుని వాక్యాన్ని అతిక్రమించి చేసే ఒక తప్పే పాపముగా పిలువబడుతుంది. దేవుడు దేన్ని చేయమంటాడో దాన్ని చేయాలి, దేవుడు దేన్ని చేయకూడదు అంటాడో దాన్ని చేయకూడదు. సో
దేవుడు చేయమన్న దాన్ని చేయకుండా ఉండటం కూడా పాపమే. అలాగే దేవుడు చేయొద్దనే దాన్ని చేసేది కూడా పాపముగానే మనం చూడవచ్చు. ఎప్పుడైతే ఆదాము హవ్వ దేవుని మాట వినకుండా సాతాను మాట విని పాపము చేశారో వారిని దేవుడు ఏం చేశాడు? ఏదెను వనము నుండి, ఆ ఏదెను వనము పరలోకానికి సాదృశ్యము, ఏదెను వనము నుండి వారిని బయటికి పంపించేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఏదెను తోట నుండి బయట ఉన్నాం. మరలా మనము ఆ ఏదెను తోటకి వెళ్ళాలి, మళ్ళా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనం దేవునితో ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనము బ్రతుకుచుండేది ఎలాగా అంటే సాతాను పిల్లలుగా, సాతానుకు దాసులముగా జీవిస్తున్నాం. మూడోదిగా యోహాను సువార్త 8:44లో మనం చూసినట్లయితే మన తండ్రి ఎవరు? దేవుడే చెప్తున్నాడు, మన తండ్రి సాతాను అని. సాతాను ఆది నుండి కూడా వాడు అబద్ధికుడు, అబద్ధాన్నే చెప్పేవాడు. ఆ అబద్ధమునే మనం వింటూ, ఆ అబద్ధమునే మనం సత్యం అనుకుంటూ ఈరోజు అనేక విగ్రహాలలో ఆ సాతాన్ని ఆరాధిస్తున్నాం. అనేకమైనటువంటి విగ్రహాలు. యేసు ప్రభుని ఇప్పుడు మీరందరూ అక్కడ వచ్చి సంఘంలో కూర్చున్నారు, అక్కడ ఏదైనా విగ్రహం ఉందా అంటే లేదు. ఎందుకు అక్కడ విగ్రహం లేదు అంటే యేసు ప్రభు వారు విగ్రహంలో ఉండరు, ఆయన మన జీవితాల్లో ఉంటాడు. ఎక్కడ 2-3 కలిసి వస్తారో అక్కడ యేసు ప్రభు వారు ఉంటారు. అక్కడ కట్టబడినటువంటి ఆ చర్చు పవిత్రమైనది కాదు, నువ్వు పవిత్రమైనటువంటి వారు. దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, దేవుని నువ్వు విశ్వసించినావు కాబట్టి, పరిశుద్ధ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని ఆలయం. అక్కడ ఉన్నటువంటి ఆ 4 గోడలు కాదు దేవుని ఆలయము, నువ్వు దేవుని ఆలయం. చాలాసార్లు చర్చిని మనం చాలా పవిత్రంగా చూసుకోవాలి, చర్చిలో చెప్పులు వేసుకొని రాకూడదు, చర్చిలో ఏది గలీజు చేయకూడదు అని మనం ఆలోచిస్తాం. కానీ దానికంటే గొప్ప విషయం ఏందో తెలుసా? దేవుడు నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. దేవుడు ఆ సంఘంలో కంటే నీ హృదయంలో జీవించడానికి ఆశపడుచున్నాడు. నిర్జీవమైనటువంటి ఆ చర్చిలో వండుకొని దేవుడు ఏం చేస్తాడు? ఆ నిర్జీవమైనటువంటి సంఘంలో వండుకొని దేవుడు ఏం చేస్తాడు? జీవం గల నీ హృదయంలో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించాల్సింది, ఒకటి సాతాను మనతో ఉంటాడు, లేదా దేవుడు మనతో ఉంటాడు. ఎవరు మనతో ఉన్నాడు అనే దాన్ని మనము తీర్మానం చేసుకోవాలి. నాకు దేవుడు కావాలా, దయ్యం కావాలా? దయ్యాన్ని మనం వెతుక్కొని వెళ్ళే అవసరం లేదు, వాడే మన దగ్గరకు వస్తాడు కదా. కానీ దేవుడు మనలో రావాలంటే మనం ఆయన్ని అంగీకరించాలి. ప్రభువా, నా దేవునిగా, నా యజమానునిగా నా జీవితంలోకి వచ్చి నన్ను నడిపించు, నా కుటుంబాన్ని నడిపించు అని మనం ప్రభుని ఆహ్వానించితే తప్ప ఆయన మన హృదయాల్లోకి రాడు. కానీ సాతాను దొంగగా పిలువబడ్డాడు బైబిల్లో. దొంగ చెప్పేసి మన హృదయాల్లోకో మన ఇంటిలోకి రాడు. ఎవరు మెలకుగా లేనప్పుడు, ఎవరు ఆ ఇంట్లో లేనప్పుడే వాడు వస్తాడు. వచ్చేది కూడా దొంగలించటానికి, వచ్చేది కూడా చంపటానికి, నాశనం చేయటానికి అని చెప్పేసి వాక్యంలో మనము చూడవచ్చు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాపులుగా, రోమీయులకు రాసిన పత్రిక 3:23లో చదివాం. ఎవరైతే పాపులుగా ఉన్నారో వారందరికీ కూడా తండ్రి ఎవరు అంటే సాతాను అని చెప్పి యోహాను 8:44లో మనం చూడవచ్చు. ఇలా సాతాను బిడ్డలుగా ఉన్నారు కాబట్టే రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 6:23 రోమీయులకు రాసిన పత్రిక 6:23 రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఎలా అనగా జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్. సో ఇక్కడ రాయబడింది ఏంటంటే పాపం ఇచ్చే ఒక జీతం ఏంది?
మరణము. ఆదామవ్వ పాపం చేశారు కాబట్టి వారు చనిపోయారు. ఆ తర్వాత మనమందరము కూడా రోమిలకు రాసిన పత్రిక 3:23లో చెప్పినట్టు ప్రతి ఒక్కరము మనం పాపంగా ఉన్నాం కాబట్టి మనమందరం కూడా చనిపోయి ఉన్నాము. మన ఆత్మలో మనం చనిపోయి ఉన్నాము అని చెప్పేసి వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. అంటే ఒక ప్రాబ్లం, మనుషుల ఒక సమస్య ఏంటంటే పాపము, మనుషుల ఒక సమస్య ఏంటంటే సాతాను, మనుషుల ఒక సమస్య ఏంటంటే మరణము. ఈ మూడుని మనము గ్రహించాలి. పాపము, సాతాను మరియు మరణము. ఈ మూడిటి నుండి మనం బయట రావటానికి కుదరదు. ఎవ్వరు కూడా ఈ లోకంలో మనము దేవుళ్ళుగా కొలచిన వారు ఎవరు ఈ మూడు సమస్యల గురించి మాట్లాడలేదు. యేసు ప్రభు వారు మాత్రమే ఈ సమస్యల గురించి బైబిల్లో మాట్లాడినాడు. అంతేకాక ఆ ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిందే ఈ సమస్యలను పరిష్కరించడానికి అని మనం చూస్తాం. రెండో ముఖ్య విషయం మనం గమనించాల్సిందంటే ఈ యేసు ప్రభుకు ఈ సమస్యలకు ఎలా సంబంధం ఉంది అని చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1-14 నుండి మనం చదివినట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు, మనిషిగా ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే మనలందరినీ పాపము నుండి, సాతాను నుండి మరియు ఈ యొక్క మరణం నుండి విడిపించటానికే అని యోహాను సువార్త 1:1లో చక్కగా సెలవిస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉంటాడని చెప్పేసి. సో వాక్యము దేవుడుగా ఉండే, ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చాడని చెప్పేసి యోహాను సువార్త 1:14 వచనంలో సెలవిస్తుంది. ఆయన నరావతారిగా ఈ లోకంలోకి వచ్చాడు. నరుడుగా ఈ లోకంలో ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే నీ కోసమే వచ్చింది. ఎవరి కోసం? నీ కోసమే. ఎందుకంటే నీ కోసం, నా కోసం ఆయన ఎందుకు వచ్చాడంటే అప్పుడే నేను చెప్పాను కదా, మూడు ముఖ్యమైన సమస్యలు. పాపం నుండి ఎవ్వరు కూడా బయటకు రాలేరు. మనం మన పాపమును పరిష్కరించుకోలేం. మనము సాతాను జయించలేము. మనం మరణాన్ని జయించలేం. ఏదైతే మనుషుల వల్ల అవదో దాన్ని దేవుడు మనిషి రూపంలో వచ్చి దాన్ని సాధించాడు అని చెప్పి మన కోసం ఆయన గెలుపు పొందాడు అనే ఒక సత్యాన్ని మనం చూడవచ్చు. అందుకే 1 యోహాను 3:8లో సెలవిచ్చినట్టుగా యేసు ప్రభు వారి లోకంలోకి ఎందుకు వచ్చాడంటే సాతాను పనులను నాశనం చేయటానికి, సాతాను క్రియలను నాశనం చేయటానికి. సాతాను ద్వారానే పాపం ద్వారానే మరణము ఈ లోకంలోకి వచ్చాయి కదా. కాబట్టే యేసు ప్రభు వారు సిలువలో సాతాను శక్తిని, సాతాను బలాన్ని, అధికారాన్ని నాశనం చేశాడు. ఎందుకు మనం యేసు ప్రభుని నమ్మాలి? యేసు ప్రభువే కదా ఈ లోకంలో మన కోసం వచ్చింది. రాముడు గురించి మనం ఆలోచిస్తే శ్రీరాముడు ఎందుకు ఈ లోకంలోకి అవతారం ఎత్తాడు అని చెప్పేసి, విష్ణు గురించి మనం ఆలోచించవచ్చు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని హిందువులు కొలిచే దేవుళ్ళలో విష్ణు 10 అవతారాలు ఎత్తాడు. ఆ 10 అవతారాల్లో రాముడి అవతారం ఒకటైతే ఎందుకు రాముడు అవతారం ఎత్తాడు అంటే ఆయన అవతారం ఎత్తింది మంచి వాళ్ళని కాపాడటానికనే. ఎవరిని కాపాడటానికి? మంచి వారిని, శిష్టులను కాపాడటానికి, నీతిమంతులను కాపాడాలి, పాపులను, దుష్టులను సంహారం చేయాలని చెప్పేసి ఆయన లోకంలోకి మనిషిగా వచ్చారని చెప్పేసి కథలు చెబుతారు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని. నీతిమంతుడు ఒక్కడు లేడన్నప్పుడు శ్రీరాముడు ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఆలోచించండి. భూలోకంలో మంచివాడు ఒక్కడు లేకపోతే ఎవరిని రక్షించడానికి వచ్చాడు? సో ఇవన్నీ కట్టుకథలు. కానీ యేసు ప్రభు వారు వచ్చింది, మనిషిగా వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన చెప్పింది, నేను మంచి వాళ్ళని వెతుక్కొని రాలేదు, నేను నీతిమంతులను వెతుక్కొని రాలేదు, నేను పాపంలో వెతుక్కొని వచ్చానని చెప్పేసి. ఎందుకంటే లోకంలో ఉన్న వారందరూ పాపులే. ఆ పాపం ద్వారా వాళ్ళు మరణంలో ఉన్నారు కాబట్టి వారిని రక్షించడానికి, నిత్య జీవమును ఇవ్వటానికి ఆయన వచ్చింది. మంచి కాపరిగా ఆయన వాక్యంలో సెలవిస్తాడు, నేను వచ్చింది నిత్య జీవమును ఇవ్వటానికి అని. యోహాను సువార్త 3:16 మనందరికీ బాగా తెలుసుంటది. దేవుడి లోకం మీద ఎంతో ప్రేమను పెట్టి తన ఏకైక కుమారుని ఇచ్చింది. ఎందుకంటే ఆయన విశ్వసించే ప్రతి ఒక్కరు ఎవరు కూడా నాశనం కాకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క 2 విషయాల్ని మనం మనసులో పెట్టుకుందాము. ఒకటి,
మన సమస్యలు ఏంది, రెండోది ఆ సమస్యకు యేసు ప్రభుకు ఎలా సంబంధం ఉంది అని చెప్పేసి, క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిందే, యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టిందే నీ కోసము, నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించటానికి, నీ జీవితంలో ఉండే శాతాన్ని తొలగించటానికి, నీ జీవితంలో ఉండే మరణాన్ని తొలగించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి, పాపము స్థలంలో పరిశుద్ధం ఇవ్వటానికి, సాతాను స్థలంలో ఆయన నీ జీవితంలో యజమానుడిగా తండ్రిగా ఉండటానికి, మరియు మరణపు ఒక స్థలంలో నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ మిగతా విషయాలు అంటే రేపు పొద్దున్నే మనం ధ్యానిద్దాం. సో యేసు ప్రభు వారు ఎవరు అనే దాన్ని మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ వాక్యాలని మనం శ్రద్ధగా విని దీన్ని మన హృదయాల్లో తీసుకుని యేసు ప్రభు గురించి మన సత్యాన్ని బాగా తెలుసుకొని సాక్షిగా ఉందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఆయన మంచిగా తీసుకొని నేనే మార్గము సత్యము జీవము గురించి చెప్పి మార్గం ఏంటో చూపించాడు, సత్యం ఏంటో చూపించాడు, నిత్య జీవం ఏంటో చూపించాడు. హల్లెలూయా. మరి నేను బ్రదర్ సైమన్ గారు మన బైబిల్ కాలేజ్లో మా ఇంటితో పాటు అందరూ కూడా మేము చదువుకొని ఉన్నాం. నిన్నటి రోజున ఇలాగా ఫోన్ కాల్ వచ్చి చేసిన మాట్లాడినప్పుడు ఇలాగా చెప్తున్నాను. బ్రదర్ ఎప్పుడు కూడా పాస్టర్ గారు 4 గంటలకి 3:30కి లేచి బైబిల్ చదువుతాడు. అది నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా అంతే, దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే. అప్పుడు నాకు అనిపించింది చాలా తక్కువ ఆ టైంలో లేచి ప్రార్థన చేసేవారు, బైబిల్ చదివేవారు, లేదంటే ఏదైనా ప్రిపరేషన్ చేసుకునేవారు చాలా తక్కువ. కానీ ఆయన నేను పడుకునే ఉన్నా కానీ ఆయన లేచి బైబిల్ చదువుతుండేవాడు, వాక్యాన్ని రాస్తూ ఉండేవాడు, అలా ప్రిపేర్ చేసి నాకు అంత తలంపు వచ్చింది. మన మందిరంలో కూడా బ్రదర్ వాక్యం చెప్తే ఎంతగానో నేను బలపడతానని నిన్నటి రోజున పాస్టర్ గారికి చెప్తే వెంబడినే ఆయన అక్సెప్ట్ చేశారు. నేను వాక్యాన్ని అందిస్తాను. దేవునికి మరి మినిస్ట్రీ కొరకు ట్రూ గాస్పెల్ అనే మినిస్ట్రీ కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఇలాంటి బలమైనటువంటి వాక్యాలు మనకే కాదు అనేక మందికి అందించాలి. హల్లెలూయా. అన్నిటిగా ప్రేమిస్తున్నటువంటి మా యేసయ్య, నేను వందనాలు చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నువ్వు మాకు సత్యాన్ని అనుభవించినటువంటి విధానం. అవును తండ్రి, నీకు వాక్యం శ్రమిస్తుంటున్నది మార్గంలో సత్యం జీవించాలి. నీకు దైవదాసుల ద్వారా ప్రభావ వివరించినటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు ప్రభా. యొక్క వాక్యాన్ని ప్రభా మేము విని గ్రహించుకునే వాక్కు ప్రకారంగా జీవించేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా బలమైనటువంటి లోతైనటువంటి మర్మాలను తెలుసుకునే ప్రభువా, మేము సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటూ ప్రభువా ఏక సత్యాన్ని తెలియపరిచేటువంటి కృపను జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభుత్వాలు ఇంకా సంఘాన్ని అభివృద్ధి పరచమని గురించినటువంటి వీళ్ళందరూ కూడా తీర్చి ఆశీర్వదించమని మా గురు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ తమ్ముడు. బాయ్. Thank you.